జనసేనే, సివిల్ సప్లైస్ మినిస్టరు జనసేనే. అట్లాంటప్పుడు ఏమంటారు ఇప్పుడు బేసిక్గా? కాబట్టి ఇందులో రాజకీయ కోణం చూడకూడదు. ఆయన కమిటెడ్ పవన్ కళ్యాణ్. కాకపోతే సమస్య ఎక్కడంటే ప్రస్తావనార్హమైనటువంటిది సహజం, పరిష్కారం చూపడం ముఖ్యం. అక్కడ నేల విడిచి సాము నడుస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా, కొనసాగించమని కోరతా ఒక తటస్థ వ్యక్తిగా. సేమ్ టైం దానికి పరిష్కారం చూపించు. గాల్లో దీపం పెట్టి దేవుడు అని ఇదే భారం అనద్దు. ఒక సామాన్యుడైనటువంటి ఎవరైతే వినియోగదారు ఉన్నాడో అతనికి నువ్వు చూపించే ప్రత్యామ్నాయం ఏంటి? రెండవది, ఆ వ్యాపారస్తుడికి నువ్వు చూపించే ప్రత్యామ్నాయం ఏంటి? ఆ షిప్ యార్డ్కి నువ్వు చూపించే ప్రత్యామ్నాయం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే ఆ ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు మన బియ్యంతో బతుకుతున్నారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చూస్తే అది కూడా గొప్ప విశేషమే. ఇక్కడి నుంచి ఈ బియ్యం వెళ్ళలేదనుకోండి, వాళ్ళు 200-300 రూపాయలు పెట్టి కొనుక్కోలేక చచ్చిపోతారు జనాలు. అది కూడా ఉంటుంది అక్కడ. ఇందులో ఎవరికి నష్టం అనేది ముఖ్యం. ఇందులో ప్రభుత్వానికి ఒక్కదానికి నష్టం, కానీ ప్రభుత్వపు బాధ్యతది. 43 రూపాయలు పెట్టి ప్రభుత్వం భరిస్తున్నది బాధ్యత. కాకపోతే తినే బియ్యం ఇవ్వడం అన్నటువంటిది ప్రభుత్వం